అమ్మా, మీరెవరో నాకు తెలీదు. ఈయన ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళ ప్రజల ప్రాణాలు కాపాడే ఆయుర్వేద వైద్యులు. అలాంటి ఆయన మీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పు చేసినప్పుడు పట్టుకోక ఏం చేస్తాడు? ఆయన తప్పు చేయడమ్మా, అది జరిగే పని కాదు. ఏది ఆశించకుండా ఇచ్చిందే తీసుకుని వైద్యం చేసి ఆయన తప్పు చేయడం ఏంటమ్మా? ఆశ మనిషిని తప్పు చేయిస్తుంది. ఆశే లేని ఆయన తప్పు చేశారంటే నేనే కాదు, ఈ ఊరే నమ్మదమ్మా. ఆయన తప్పు చేయాల్సిన అవసరం లేదు, చేసేది చూసినా చాలదా? అమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పండి. నిజంగా ఈయన వల్ల తప్పు జరుగుంటే ఈయన కాదు, ఈయన తరఫున ఈ ఊరే మీ కాళ్ళు పట్టుకుంటుంది. ఆయన మాటలు విన్నాకైనా నీకు అర్థం కావట్లేదా? బావగారికి ఈ ఊళ్ళో ఎంత మంచి పేరుందో. మా ఊర్లో మీ పరువు పోయేంతగా ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఈయన గారి పేరు విని ఆస్తి లేకపోయినా ఆ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుందామని వచ్చాం. నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చయితాంబూలం మార్చుకున్నాక అబ్బాయి అమ్మాయి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే వాడెవడో అమ్మాజీ కొడుకంట. వాడొచ్చి ఇంత జరిగాక ఈయన నిజంగా పెద్ద మనిషి అయితే వాడిని 4 తన్నాలి, లేదా పోలీసులకు పట్టించాలి. అదేం చేయకుండా వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళని పంపించేశాడు. అదేమంటే వాళ్ళని ఈ ఊర్లో ఎవరు ఏమీ చేయలేరంట. ఆయన చెప్పింది నిజమేనమ్మా. ఆయనే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా వాళ్ల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది లేదు. కొంచెం ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోండమ్మా. ఏంటండి అర్థం చేసుకునేది? ఆ అమ్మాజీ ఎవరో కాని ఆవిడికి భయపడి నా కొడుక్కి జరిగిన అవమానం మర్చిపోవాలా? సరే, మర్చిపోతాను. ఇవాళ్లే ఇలా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నా కొడుక్కి ఈ ఊళ్ళో రక్షణ ఉంటుందా? వచ్చినోడల్లా కొట్టిపోతుంటాడు. ఈయనేమో వాళ్ళని బ్రతిలాడి పంపించేస్తుంటాడు. ఇలాంటి ఊరికి నా కొడుకు నల్లుడిగా చేస్తే మేమెలా ధైర్యంగా ఉండగలం? ఎవరో ఒకరు తప్పు చేశారని ఊరందరూ అలాగే ఉంటారని అనుకుంటే ఎలాగమ్మా? ఇదిగోండి, ఈ ఊళ్ళో మీకు గాని మీ అబ్బాయి గాని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఊరందరూ బతకట్లేదా అమ్మా? మీరు ధైర్యంగా మీ అబ్బాయిని ఆనందయ్య గారింటికి అల్లుణ్ణి చేయండి. మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం. దయచేసి ఈ పెళ్లి మాత్రం ఆపకండమ్మా. జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుందమ్మా. ఆనందయ్య గారే మీ కాళ్ళు పట్టుకుంటున్నా మీ మనసు కరగట్లేదంటే ఆయనే కాదు, నేను కూడా మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఇప్పుడు ఈ పెళ్లి మాత్రం ఆపకండి. విశ్వనాథం గారు, అదేంటండి, వాడెవడో తప్పు చేస్తే మీరు కాళ్ళు పట్టుకుంటారు? విశ్వనాథం గారు, ఏంటండి ఇది? లేవండి. వీళ్ళు ఈ ఊరిని తప్పుపడుతున్నారండి. ఊళ్ళో అందరూ ఇలా ఉండరని వీళ్ళకి అర్థం కావాలి కదా. ఏ సంబంధం లేకపోయినా మీరొచ్చి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఏ సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నారమ్మా? ఇది ఆనందయ్య గారి మీదున్న గౌరవం అనుకోండి, లేదా తప్పు చేసిన వాడి తండ్రి అనుకోండి. చెప్పించుకోవాలని నా ఉద్దేశం కాదు. వాడెవడో నా బిడ్డను కొట్టి దర్జాగా వెళ్లిపోయాడు. అది తలుచుకుంటేనే నా కొళ్ళు మండిపోతోంది. నాకు ఒకటే కావాలి, వాడికైనా శిక్ష పడాలి, లేదా
వాడి తరపున వాళ్ళ అమ్మైనా ఎవరైనా వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి. మీకు కావలసింది అదే కదా? ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టే లోపు వాణ్ణి తీసుకొచ్చి మీకు క్షమాపణ చెప్పించే పూచి నాది. నా మాట నమ్మండమ్మా. నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మాట నిలబెట్టుకుంటాను. ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు. ఇదిగో నీ గురించి కాదు, దారిని పోయే ఈయనొచ్చి ఇంతగా చెప్పారు కాబట్టి ఈయన మాట మీద గౌరవంతో ఒప్పుకుంటున్నాను. కానీ వాడు మాత్రం వచ్చి నా బిడ్డకు క్షమాపణ చెప్పాలి, అంతే. చాలా సంతోషం అమ్మా. మీరు కోరుకున్నట్టుగానే వాడితో క్షమాపణ చెప్పిస్తాను. చేసిన గొడవ చాలు, పద లోపలికి. ఏంటి విశ్వనాథం గారు, మీరొచ్చి నా గురించి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం? పిల్లలు గొప్ప పని చేస్తే మా బిడ్డ అని చెప్పుకున్నప్పుడు, తప్పు చేసినప్పుడు కూడా నా బిడ్డ అని చెప్పుకోవాలిగా. వాళ్ళు చేసే పనికి తల ఎత్తి ఎలా గర్వంగా తిరుగుతామో, తప్పు చేసినప్పుడు కూడా తలదించుకోక తప్పదు. దీని గురించి మీరేం ఆలోచించకండి. మీరెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. వస్తాను. ఏంటి స్వామి ఇది? ఏంటి నా బ్రతికిలా అయిపోయింది? అమ్మ నాన్న సంతోషం కోసం వాళ్ళ మాట కాదనకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పెళ్లి వాళ్ళు వచ్చినప్పటి నుంచి అవమానాలు తప్ప ఆనందాలు లేకుండా పోయాయి. కన్నవాళ్ళు కళ్ళ ముందు బాధపడుతూ ఉన్నా కూడా చేతకాని దానిలాగా చేతులు కట్టుకుని చూస్తూ ఉండాల్సి వస్తుంది. నోరు తెరిచి మాట్లాడితే తప్పు. ఆడపిల్ల మాట్లాడకూడదు అంటారు. కాబోయే పెళ్లి కూతురు అస్సలు మాట్లాడకూడదు అంటారు. నేనేం చెయ్యాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఆయనెవరో కాని సమయానికి దేవుళ్ళ వచ్చి వియ్యపురాల కోపం తగ్గేలా చేశారు. లేదంటే ఆవిడ మీ మాట కాని నా మాట కాని అస్సలు వినేది కాదండి. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరైతే అల్లుడి గారి మీద చేసుకున్నాడో ఆ శివ వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు. ఏంటండి మీరనేది? శివ వాళ్ళపయ్య? అవును. పాపం, కొడుకు చేసిన తప్పుకి ఆయన కాళ్ళు పట్టుకున్నాడన్నమాట. కష్టాలు పలకరించిపోతూనే ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, కానీ నా బిడ్డ పెళ్లి మాత్రం ఘనంగా జరిగితే అదే చాలు. పెళ్లి జరిగితే చాలు అని మీరనుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. కానీ అక్కడ ఈశ్వరి చూడండి ఎంత బాధపడుతోందో.
ఎందుకు ఏడుస్తున్నావు? ఆ? రే నాన్న నీకేం చెప్పారు? నీ కళ్ళలో తడి చూస్తే నా గుండె తట్టుకోలేదమ్మా, నా బంగారానివి నువ్వు అన్నారు కదా. అయినా పెద్దవాళ్ళం, మా మధ్య ఏదో జరిగిందని నువ్వేడవడమేంట్రా? ఊరుకో. మీకేం కర్మ నాన్న, మీరెందుకు కాళ్ళు పట్టుకోవాలి? నన్ను కన్న పాపానికి అలాంటి వాళ్ళ అందరి కాళ్ళు పట్టుకోవాలా? వద్దు నాన్న, ఇలా అందరి ముందు మీరు తల వంచితేనే నాకు పెళ్ళవుతుంది అంటే ఆ పెళ్లి నాకు అవసరం లేదు. ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం చాలా మంది చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారమ్మా. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. అయినా రేపు నీ కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడగాలి కదమ్మా, ఇది కూడా అంతే. సాంప్రదాయం కోసం కాళ్ళు కడగడం వేరు, అభిమానం చంపుకుని కాళ్ళు పట్టుకోవడం వేరు. నా మీద ప్రేమతో నీకలా అనిపించినా ప్రతి ఆడపిల్ల పెళ్లిలో ఇలాంటివి చాలా సహజం అమ్మా. నీ కంటితో చూసావు కాబట్టి నీకు బాధగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తప్పదమ్మా. చెయ్యని తప్పుకి నువ్వెందుకు కాళ్ళు పట్టుకోవాలి నాన్న? నువ్వెందుకు వాళ్ళని బ్రతిమలాడాలి? తప్పు చేయలేదని మనం అనుకుంటున్నాం, కాని వాళ్ళ దృష్టిలో తప్పైపోయింది. నీ కాబోయే అత్తగారికి మేం చేసింది తప్పనిపించింది. అందుకే వాళ్ళ సంతోషం కోసం కాళ్ళు పట్టుకోక తప్పలేదమ్మా. అయినా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఏంటి లాభమమ్మా? అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది. దాని గురించి నీ మనసు పాడు చేసుకోవడం ఏంటమ్మా? కాబోయే పెళ్లి కూతురు నవ్వుతూ కలకల్లాడుతూ ఉండాలి, ఇలా ఏడుస్తూ ఉండకూడదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? మొహం అలా పెట్టుకుని ఇలాగే పెళ్లి ఫోటోలు దిగావే అనుకో, ఓ 10-15 ఏళ్ళ తర్వాత నీ పెళ్లి ఆల్బం ముందు పెట్టుకుని నీ పిల్లలకి చూస్తావు చూడు, ఇదిగో ఇది నా పెళ్లి ఫోటో, ఇది నా ప్రధానం ఫోటో, ఇది పెళ్లిపేట్ల మీద ఫోటో అని చూపిస్తూ ఉంటే అందులో నీ మొహం చూసి నీ పిల్లలు నిన్ను అడుగుతారు, ఏంటమ్మా నీ మొహం ఎలా ఉంది అని. ఏంటి అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావురా? మీరు ఊరుకోండి నాన్న. అరే అప్పుడే నవ్వొస్తుంది. పిల్లలు అనగానే మొహంలో సిగ్గొస్తుంది. దాచుకోవద్దులే, నవ్వు, నవ్వమ్మా, నవ్వు. వెళ్ళమ్మా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే నాన్న. ఇదంతా వాడి వల్లే. వాడు చేసిన పనికి మా నాన్న అందరి ముందు తల వంచాల్సి వచ్చింది, అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మా నాన్నని బాధ పెట్టిన పాపం ఊరికి పోదు. ఖచ్చితంగా దీనికి ఫలితం అనుభవిస్తాడు వాడు. పూర్తిగా చేజారి అన్నాను కదా. ఏమండి? 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 మీరు చెప్పినంత మాత్రం నాకు తెలియదు అనుకున్నారా?
అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు కదా. ఆ రాజమ్మ వచ్చి రచ్చ చేసి గంట కూడా కాలేదు, అప్పుడే మీ ఫ్యాక్టరీ వరకు విషయం వచ్చేసిందా? రాజమ్మ ఇంటికొచ్చి గొడవ చేసిందా? ఎందుకు? అంటే మీకు ఈ విషయం తెలీదా నాన్న? చాలా పెద్ద గొడవ చేసింది. అన్నయ్యని అమ్మాజీ అమ్మని చాలా మాటలంది. అవును, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆ సంగతి తర్వాత ముందు రాజమ్మ ఎందుకు గొడవ చేసిందో చెప్పు. ఇంకేం ఘనకార్యాలు చేశాడు కొడుకు? నా కొడుకునేమి అనకండి. దీనికంతటికి కారణం ఆ అమ్మాజీనే. ఆవిడ గారు ఏదో ఎలక్షన్లో నిలబడుతోంది కదా, పోస్టర్లు వేయించడానికని రాత్రి బయటకు పంపింది. పాపం రాత్రంతా నిద్ర కూడా పోకుండా ఊరంతా తిరిగి పోస్టర్లు అంటించాడు. ఎవడో సిగరెట్ తాగి చూసుకోకుండా ఆ పోస్టర్ మీద వేశాడు. అది కాలిపోయింది, వాడిని కొట్టాడు. అసలే ఆ రాజమ్మ ఇక్కడ ఏ తప్పు జరుగుతుందా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఆ గొడవంతా వీడియో తీసి ఇక్కడికొచ్చి వీరంగం చేసి వెళ్ళింది. ఇక్కడ రాజమ్మ చేసిన గొడవ గురించి ఆలోచిస్తున్నావు. అక్కడ నీ కొడుకు చేసిన గొడవ వల్ల కాళ్లు కడగాల్సిన ఆడపిల్ల తండ్రి కూతురు పెళ్లి కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజమ్మ మాటలకి ఎంత బాధపడ్డాడో ఏమో. అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. పైగా రాత్రంతా నిద్ర కూడా పోలేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. వాడికే ఎక్కడున్నా హాయిగా ఉంటాడు. వాడి వల్ల ఊళ్ళో జనాలకి బాధ గాని వాడికేం బాధ? అదిగో మళ్ళీ నా కొడుకునంటున్నారు. ఇప్పుడు వాడు ఏం చేశాడని నన్నెందుకు అడుగుతావు? మళ్ళీ కొడుకు మీద ప్రేమతో సగం చెప్పి వదిలేస్తానేమో. వెళ్ళి ఊళ్ళో వాళ్ళని అడుగు. వాడు చేస్తున్న ఘనకార్యాలేంటో కథలు కథలుగా చెప్తారు. ఒక్కడైనా మంచిగా మాట్లాడితే అప్పుడు నన్ను అడుగు, కొడుకు గురించి ఎందుకు అంటున్నారు అని. అవును, వాడి గురించి చెడుగానే మాట్లాడుకుంటారు. కానీ దానికి కారణం ఎవరు? ఆ మహాతల్లి కదూ. ఏమన్నా అంటే నా కొడుకు కొండంత ప్రేమ అంటుంది. నిజంగా కొడుకు అనుకుంటే, నిజంగా అంత ప్రేమే ఉంటే చక్కగా చదివించి ప్రయోజకుని చేస్తుంది. కానీ ఇలా రౌడీలాగా తయారు చేస్తుందా? అది అర్థం చేసుకోలేని ఈ పిచ్చి మారాసు అదే ప్రేమ అనుకొని ఆవిడ ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు. అసలు ఆవిడ చెప్పిన పనులు చేయకపోతే నా కొడుకు బంగారం అండి. వాడంత గొప్ప మనసు ఇంకెవరికి లేదు. అలా అనుకుని తృప్తి పడడం తప్ప ఇంకేం చేయలేమనసూయ. పూర్తిగా మన చేయి జారిపోయాడు. తప్పంతా నాదేనండి. వాడి కోసం మా అక్క స్థానంలోకి వచ్చి మీకు భార్య నవ్వగలిగాను, కానీ వాడికి మాత్రం తల్లిని కాలేకపోయాను. అయినా నేను మాత్రం ఏం చేయను? ఎంత ప్రయత్నించినా నా మాట వింటే కదా. ఏం మాయ చేసిందో గాని ఆ అమ్మాజీకి బానిసైపోయాడు. ఆ మాయలోంచి బయటపడితే కాని మామూలు మనిషి కాడు. అది జరిగే పని కాదు అనసూయ. ప్రపంచం మొత్తం ఏకమైనా అమ్మాజీ మాట వినకుండా వాడిని ఆపలేరు. ఎందుకు ఆపలేరు? ప్రతి దానికి ఒక దారుంటుంది. నా మేనకోడల్ని తీసుకొచ్చి 3 ముళ్ళు వేయిస్తే దాని కొంగు పట్టుకుని ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాజీ కాదు కదా, దాని జేజమ్మ దిగొచ్చినా పప్పులుడకవు. మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి అనసూయ? పెళ్లిళ్లు కూల్చేవాడికి పెళ్లి విలువేం తెలుస్తుంది? అనవసరంగా అమ్మాయి గొంతెందుకు కోస్తావు? ఎందుకలా మాట్లాడతారు? మరీ అంత చెడ్డవాడేం కాదు నా కొడుకు. వాడు తప్పకుండా మారతాడు. ఏదో ఒకరోజు నన్ను ప్రేమగా అమ్మా అని పిలుస్తాడు. అమ్మా, నాన్న కూడా బాధలో ఏదో అంటున్నారు కానీ కోపంతో కాదు కదమ్మా. అన్నయ్య తప్పకుండా మారతాడు. నువ్వు పద పద పద. వాడిలా దారి తప్పినందుకే తట్టుకోలేకపోతున్నావు. ఇంకా ఒక అమ్మాయి పెళ్లి చెడిపోవడానికి కూడా కారణమవుతున్నాడంటే అస్సలు తట్టుకోలేవనసూయ. అందుకే జరిగింది చెప్పలేకపోయాను. వాడితో ఎలాగైనా క్షమాపణలు చెప్పించి పెళ్లి జరిగేలా చూస్తానని మాటిచ్చాను. అసలు ఒప్పుకుంటాడో లేదో
భగవంతుడా, నా కొడుకు మనసు మార్చి క్షమాపణలు చెప్పించి ఏ ఆటంకం లేకుండా ఆ పెళ్లి జరిగేలా చూడు తండ్రి. ఇది అమ్మాయి కోసం అప్పట్లో అత్తయ్య గారు చేయించారండి.